సాంబారు విత్ చట్నీ వేసుకుంటే కాంబినేషన్లో కట్టు పొంగలి బాగుంటుంది. మనం చేసిన ఐటమ్స్లో పొద్దున కట్టు పొంగలి ఉందండి, అది నా ఫేవరెట్. ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. పర్ఫెక్ట్గా స్మూత్గా ఉందండి. నేతిలో నెయ్యి ఎక్కువ వేసాను కాబట్టి కట్టు పొంగలి టేస్ట్ పర్ఫెక్ట్గా 100% బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. పెట్టుకున్నాను నానబెట్టుకోవాలి. 3 times వాష్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం బిర్యానీ చేసి కట్టు పొంగలకు వాటర్ అండి. ఇది తాలింపు వేసుకొని వాటర్ పోసుకోవచ్చు, డైరెక్ట్గా వాటర్ పోసుకున్న తర్వాత పైన కూడా తాలింపు వేసుకోవచ్చు. 1:3 చొప్పున 2.5 కోసం 8 లీటర్ వాటర్ అండి. చూసారుగా 1 అవర్ తర్వాత 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా వడగట్టుకొని ఎసరు వచ్చిన దాంట్లో వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వేసుకుందాం. రైస్ కూడా 80% ఉడికేసిందండి. దమ్ వేసుకున్నాం. 30 minutes అయిందండి. దమ్ కట్టేద్దాం. ఆవిరి వస్తుంది పక్క నుండి. ఒకసారి స్పీడ్గా పెంచి ఆఫ్ చేద్దాం. వచ్చి కట్టు పొంగలి తాలింపుకి కేజీ నెయ్యి, వచ్చేసి తాలింపు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, జీంగువ, వచ్చేసి కాజు మొత్తం కలిపి కలిపి తీసుకోవాలి. కట్టు పొంగలికి ఎండుమిర్చి, తాలింపు, అల్లం, పచ్చిమిర్చి, కాజు 1/2 kg, ఇంగువ. అసలు ఏంది బిర్యానీ అండి, ఇది కన్ఫామ్గా ఉండాలి. తినేటప్పుడు ఘాటుగా పర్ఫెక్ట్గా స్పైసీగా కట్టుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. నాకైతే ఇంగువ స్మెల్ గుమ్మగుమ్మలాడుతుందండి. ఒకసారి మీరు చూసుకునేటప్పుడు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. వచ్చేసి ముందుగా వండిన కట్టు పొంగల్ వేసుకుందాం. చూసారుగా పొంగల్ కొట్టుతుంది. వేయండి 1/2 kg పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి కలుపుకుందాం మనం. చూసారుగా ఎలా ఉందో నెయ్యి ఫ్లేవర్తో వేడిగా ఉన్న కట్టు పొంగల్ మనం హాట్ ప్యాక్లో తీసుకుందాం. మరి వేసుకుందాం. మన కట్టు పొంగల్ రెడీ. నేను ఇలా చేసాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు.